హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంకా 2 రోజుల నుంచి మేమైతే వీడియో పెట్టలేదు. ఎందుకో మీకు తెలుసు కదా, మేమైతే పోస్ట్ పెట్టాం కదా. మా మదర్కి అయితే హెల్త్ బాగాలేదు, అందుకే కొంచెం అట్లా డిలే అవుతుంది. మేమైతే రెగ్యులర్గా వీడియో పెట్టాలని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అలా అయితే మేము వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మనం ఈ కిరాయి ఇంట్లో ఉంటే ఓనర్ పెట్టే కష్టాలు, అది ఇంకా మరి స్టోరీ ఎక్స్టెండ్ చేస్తే మరి బాగుంటుందో లేదో అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మేమైతే ఇది స్టోరీ ఎండ్ చేసి వేరే స్టోరీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే ఎలాంటి స్టోరీస్ కావాలి, లేకపోతే ఏదైనా టాపిక్ మీరు చెప్పాలి అనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ప్లీజ్, మీరు కనుక ఈ వీడియో చూస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఇప్పుడే ఎలాంటి టాపిక్స్ మీరు చూడాలనుకుంటున్నారో. సో దాని మీద మేము తప్పకుండా తీస్తాము. మేమైతే రోజుకి 2 వీడియోస్ పెట్టడానికి ఇప్పుడు ట్రై చేయాలని అనుకుంటున్నాము. మా దగ్గర ఆల్రెడీ టాపిక్ ఉంది. సో ఒక టాపిక్ అయితే మాది ఉంది. ఇంకొక టాపిక్ ఏదైనా మీరు సజెస్ట్ చేస్తే మేము తప్పకుండా పెడతాము. సో తప్పకుండా మీరైతే కమెంట్లో పెట్టండి. ఇంకా ఈ సిరీస్ వచ్చేసి 15th పార్ట్కి మనం ఏం చేయాలని అనుకుంటున్నాము. దాని తర్వాత ఒక మంచి కామెడీ కంటెంట్ అట్లా స్టార్ట్ చేస్తాము ఫ్రెండ్స్. సో తప్పకుండా మీరైతే చెప్పాలి. మేమైతే మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. సో ఇవాళ వీడియో వచ్చేసి కిరాయి ఇంట్లో ఉంటే ఓనర్ పెట్టే కష్టాలు పార్ట్ 14 అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా, ఇవాళైతే పని తొందరగా అయిపోయింది. ఇంకా ఏం చేయాలనేమో, అసలు మస్తు బోర్ అవుతుంది. టీవీ చూసి కూడా బోర్ అవుతుంది. హాయ్ రాధా, ఏం చేస్తున్నావు? హాయ్ శృతి, భలే టైంకి వచ్చినావు. నాకైతే మస్తు బోర్ అవుతుంది. ఇక నీతోనే మాట్లాడదామని వెనకకి వస్తున్నా, ఇంటి వెనకకి. ఇక నువ్వే వచ్చినావు. ఓ అవునా రాధా, ఇక నాకు కూడా మస్తు బోర్ అవుతుంది. ఇక ఇంటి వెనక వెయిట్ చేసిన కొంచెం సేపు. మరి నువ్వు రాలేవు కదా, ఏమైనా పనులు ఉండుంటావని నేనే ఇట్లా ఇంటి ముంగటికి వెళ్ళి వచ్చిన. శృతి రా కూసో. రాధా, వంట గిట్ల అంతా అయిందా? అయింది శృతి. ఇంకా ఇలా చాలా జల్దీ చేసిన. ఇక మా ఆయనకి ఆఫీస్కి పోయేటప్పుడు బాక్స్ చేస్తాను కదా, ఇక అప్పుడే చేసేసిన. ఇక ఇప్పుడు ఏం పని లేదు. ఇక టీవీ కూడా చూసి మస్తు బోర్ అవుతుంది. అదే ఇక టీవీ చూసి ఫోన్ చూసి కూడా బోర్ అవుతుంటది. జర ఇట్లా మాట్లాడుకుంటుంటే ఇట్లా టైం పాస్ అవుతుంది. అవును నిజమే. ఇక నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతే నాకు బోర్ అయ్యి మస్తు బోర్ అయ్యేది. ఇక కాదు, ఆ రోజు నువ్వు మీ అత్త మస్తు గమ్మత్తు చేసి రమ్మో ప్రాంకు. నువ్వు ఆ కొంగేసుకుంటే అసలు నేను గుర్తే పట్టలేను నీకు. అవునా? ఇక మా అత్తమ్మనే ఐడియా ఇచ్చింది. ఇక ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా, జర జోక్ చేద్దామని చెప్పి గట్లా చేసింది ప్రాంక్ అంట. ఆమె యూట్యూబ్లో అయితే చూసిందంట గట్లా ప్రాంక్ వీడియోలన్నీ. ఇక మనం కూడా చేద్దాం రావే అని అన్నది. నిజంగానే మీ అత్త మస్తు కామెడీ చేస్తుంది, అందట్లోనే మంచిగా ఉంటుంది. ఆమె ఉంటే ఇట్లా మాట్లాడడానికి మంచిగా అనిపిస్తుంది, టైంపాస్ అవుతుంది మంచిగా. అవునవును, మా అత్త నిజంగానే మంచిది. ఆమె నన్ను కూడా మంచిగా చూసుకుంటుండే. ఇక పని ఎక్కువయ్యేసరికి అప్పుడప్పుడు కొంచెం ఇక కోపంకి వస్తుంది. కానీ ఇక నేను చేసే పనులు గట్లు ఉంటాయి, అప్పుడప్పుడు కోపం వస్తుంది. కానీ ఆమె మనసు అయితే మంచిదే. నేనేం పిచ్చిదాన్ని ఫస్ట్ అర్థం చేసుకోలేను. ఆమె అంత మంచిదైతే మరి మీరు ఎందుకు ఇట్లా కిరాయి ఇంట్లో ఉంటురా? మీ ఇంట్లోనే ఉంటే అయిపోతుంది కదా. ఇక నేనే పెద్ద తప్పు చేసిన. ఇక ఆడ ఇల్లు కొంచెం ఇరుకుట్టం ఉంది కదా, ఇక మా మామ మీద కడతానన్నాడు. ఇక నేనే ఇక ఆగలేక వేరే ఉందాం అని చెప్పి వచ్చిన. ఓ పాతకి ఒక కిరాయి ఇంట్లో ఉన్నా, అక్కడ అది మస్తు టార్చర్ పెట్టింది. ఓ మెట్లుడువని అజ్జయ్ అని కాస్క తిన్నది. ఓ అవునా? ఒక్కొక్క ఇంటోళ్ళకి అసలు ఏం రోగం పడుతుందో తెలియదు. గట్లా ఈ కిరాయి వచ్చిన వాళ్ళని కాసుక తింటారు. బో అక్కడ మస్తు వనవాసం తీసినమ్మో. మా అత్త పాపం ఇక్కడ ఉన్నప్పుడు మొత్తం ఇంటి పని అంతా చేసేది. నేను ఉట్టి లేచేదాన్ని, తినేదాన్ని, మళ్ళీ వండుకునేదాన్ని, నాకు ఇష్టం వచ్చినప్పుడు చేసేదాన్ని. ఇక నాకు అక్కడ పోయినాక అర్థమైంది మా అత్తమ్మ విలువ. అట్లనే ఉంటది. మరి ఈ ఇంట్లోకి ఎట్లా వచ్చిర్రు మీరు? ఇంకా ఒక రోజు మా ఆయనని చూడలేక మా అత్తమ్మకి ఫోన్ చేసి అంతా చెప్పిండు, ఆ ఇంటిది ఎట్లా టార్చర్ పెడుతుంది ఏందని. ఇక మా అత్తమ్మనే ఇక ఎంత అన్నా ఏం చేసినా ఇక ఆమెనే ఇల్లు చూసింది.
ఇక ఇంటిది మంచిగా ఉంది అది ఇది అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చింది. ఇక ఆడకంటే ఈడ జర నయ్యమే, ఆ ఇంటిది ఎక్కువ అంటే వీళ్ళేందో నా గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారుగా. ఇక ఈ ఇంటామేమో ఊకే వస్తుంది, టీవీ చూస్తా, టీవీ రిపేర్కి ఉంది, నేను టీవీ చూస్తా అని వస్తుంది. ఇక టీవీ రిపేర్ అయిందో మరి ఉన్నదో లేదో తెలియదు కానీ ఊకే వస్తుంది, టీవీ చూస్తుంది. అగో వీడు ఇక్కడ చచ్చిపోయే, వాడు అక్కడ చచ్చిపోయే, వీడు ఇట్లా వాడు అట్లా అయ్యో అని ఏడుస్తుంది. అప్పుడే నవ్వుతుంది, అప్పుడే తిడుతుంది, అప్పుడే బాధపడుతుంది. ఓ మస్తు. అవునా? ఇక ఉంటుంది, ఇక పొద్దుకి వస్తుంది, సీరియల్ అయ్యే టైంకి వచ్చి ఇక చూసుకుంటుంది మొత్తం. మా మైకి ఇచ్చిన కదా మొత్తం అన్ని సీరియల్ చూసుకొని 10-11 దగ్గర ఇడనే ఉంటుంది. మా ఆయన వస్తాడు, మా ఆయన అంటుంటాడు ఎప్పుడు అవుతుంది అంటే ఈ ముసలిది గదిలది. అగో నన్ను ముసల్ది అంటుంది ఇది. అరే అట్లయితే బాగా ఇబ్బంది అవుతుంది కదా. మరి నువ్వు చెప్పకపోయినావు అట్లా రాకని. ఇక అట్లా అంటే ఊకుంటుందా? ఇంటేమైనా గట్లా అంటామా మనము? నిన్న అది కొంగేసుకున్నప్పుడు అట్లా ఇట్లా అన్నాము నేను మా అత్త. నీకు ఇంట్లో టీవీ ఉంది కదా, నీ టీవీ చూడొచ్చు కదా అంటే ఓ పెద్ద లొల్లి చేసింది కదా ముసల్ది. 2 పిలకలది ఎక్కడనో. ఎవతే 2 పిలకలది? ఓ నీ 2 పిలకలది వచ్చిందిగా. శృతి మా ఇంటి ఆమె వచ్చిందా? అవునవును రాదా, మీ ఇంటి ఆమెనే. ఓ నీ దేవుడా, ఇన్నదా ఏంది కొంపదీసి? ఇన్నట్టే ఉంది రాదా, ముఖము కోపంగా పెట్టింది. ఎవతే ముసల్ది, ఎవతే 2 పిలకలది? అయ్యో అత్తమ్మ నువ్వెప్పుడు వచ్చినావురా? రా కూసో, టీ చూడడానికి వచ్చినావా? అత్తమ్మనా పొత్తమ్మనా? నేనేమన్నా నీకు అత్త అయితే నానే, ఇంటి యజమానురాల్ని నేను. ఇన్నదా ఏంది? ఏమేమంటున్నావే? నేను 2 పిలకల దాన్ని, నేను ముసల్దాన్నా. అయ్యో మిమ్మల్ని కాదత్తమ్మా, నేను వేరే వాళ్ళ గురించి చెప్తున్నా. పాపు నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను టీవీ చూస్తే నీకేం అరుగుతుంది? నా ఇల్లు నా టీవీ, వచ్చి ఎప్పుడన్నా చూస్తా. నీకు నేను కిరాయికి ఇచ్చిన అమ్మిన ఇల్లు. ఓ అమ్మ ఆగు, మేము నీ గురించి మాట్లాడతలేము, వేరే గురించి మాట్లాడుతుంటే నువ్వు వచ్చినావు నీ గురించి అని అపార్థం చేసుకుంటున్నావు. ఏ బక్క మొగబ్దానా, జుట్టేందే షీపిరి జుట్టు ఏంది? నేను మంచిగా మాట్లాడుతుంటే నువ్వేంది వంకర మాట్లాడుతున్నావు? మంచిగా రాని మాటలు. నా జుట్టు గురించి నా బాడీ గురించి నీకెందుకు బక్కదానా అది అంటున్నావు? ఏ ముసల్దానా నోర్మి? శృతి ఏంది దాన్ని ముసల్దానా అంటుంది? శృతి ఆగు ఆగు. ఏ ఆగురాదా, ఈ ముసల్ది ఏం చేస్తుంది? ఆగు, నేను మాట్లాడుతున్నాగా. చెప్పు ముసల్దానా, ఏందే నీ సంగతి? నన్ను బక్కదానా షీపిరి జుట్టు అంటున్నావు ఏందే? ఏ పిల్ల, నీతోని మాట్లాడతలేను నేను ఆ పిల్లతో మాట్లాడుతున్నా. నువ్వెందుకే మధ్యలో వస్తున్నావు? నువ్వు దాన్నన్నావా? నువ్వు నన్నన్నావు బక్కదానా అని నాకు చెప్పు అన్న. బరోబ్బర్ అంటాను. మరి బక్కకు లేకపోతే మా దొడ్డుకున్నావా? అయినా నువ్వు ఆ నిర్మలా బిడ్డవే కదా, దానిలాగానే పాడైన వస్తాం. నువ్వు నన్నదే కాక మళ్ళా మా అమ్మని కూడా అంటున్నావా? నువ్వు ఎట్లా పాడైనవే? 2 పిలకలు వేసుకొని ఇంకా బడిపోతున్నావా నువ్వు? బడికి పోయేదానిలాగా 2 పిలకలు వేసుకొని తయారై వస్తావు. ముసల్దానివేనో, ముసల్దానిలాగా ఉండరాదా నీకు? ఇల్లు కిరాయికి ఇచ్చినప్పుడు వాళ్ళని మనుషులు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? ఇంటి 10 దాకా నీకు ఇల్లు దిక్కులేదా? ఇంటికి పోరాదా? నీ ముసలోడు చూడడా నీకోసమని? కొంచెమన్నా ఉండాలే. నా ఇల్లు నా ఇష్టం, నువ్వేవతే నన్ను చెప్పడానికి? ఇందే ముసల్దానా మీదికి వస్తున్నావా? నోర్మి, లేకపోతే కుత్కే విసికి చంపేస్తా. నువ్వేంది నన్ను చంపేది? అయ్యో ఏంది అట్లా కొట్టుకుంటారు? అత్తమ్మ ఇడువు ఆమె జుట్టిడువు. ఏ ముసల్దానా, నా జుట్టే పట్టుకుంటావా అనే? ఆగే నీ పని చెప్తాను, ఆగే. అన్నే కొడతావా అనే? ఇక అబ్బా తంతవా అనే నన్నే? ఆగు. ఓనీ అవ్వ ముసల్దానా, నీకు ఇంత బలం ఎట్లుందే? నీ 2 పిలకలు బట్టి వీక్తా నాగు, నీ జుట్టు మొత్తం మూసగొడతా. ఏ పూరి ఇడివే, నా జుట్టు ఇడివే. అయ్యో ఇద్దరు అట్లా కొట్లాడకుండ్రి, ఆగుండ్రి. దాదా ఏం ఏంది గిట్ల కొట్లాడుతారు ఇద్దరు? అబ్బా నా వెనకెళ్ళన్నీ ఇప్పేసి, నా జుట్టు మొత్తం ఇప్పేసి, దొంగ మొక్కది బక్కది. ఓ అక్క, ఓ పిల్ల, ఏమైంది? శృతి గట్ల కొట్లాడుతురేంది? అయ్యో అత్తమ్మ వచ్చినావా? వీళ్ళని ఇడిపించు. అగో ఇద్దరు ఎట్లా కొట్లాడుతురు చూడు. నీ పిలకలు కూడా ఇప్పుతా నాగే. ఓ నీకు ముసల్దానికి ఏం రోగం పుట్టింది? గట్ల కుస్తాడుతుంది ఏంద్రా నాయనా? ఈ దొంగ ముసల్దాన జరుగు వచ్చిదిరా నాయనా, నడమిరిగిందిరా. వామ్మో దొంగ
దొంగ ముసల్ది నా జుట్టు పట్టి వీక్తుంది. ఓ పిల్ల ఏంది పెద్ద చిన్న లేదా గట్ల పడేసినవేంది ఆమెని? శృతి శృతి జర ఆగు, గట్ల కొడుతున్నావు ఆమెని, ఆగు. ఓ పెద్దమ్మ అది ఏమంటుంది విన్నావా? నన్ను బక్కదానా అంటుంది. మా అమ్మని కూడా ఏమేమో అంటుంది అది. ఓ అక్క లేవక్క, గట్ల పడ్డావు. ఓ పెద్దమ్మ వడంతి అదొక బిత్తిరి మొకబ్ది. ఇల్లు ఇస్తే ఏందంది ఆస్తి మొత్తం రాసిచ్చిందా ఏంది మనకి? అర్మాన్ కన్నా వచ్చిరా నాయన ఇడికి. వావా చేయబట్టుకో జరా బయట దగ్గర దించు, నన్ను నడం ఇరిగినట్టే ఉంది నాది పక్క పోరి. దీని సంగతి నేను తర్వాత చెప్తా. మీరైతే ఇల్లు కాల్ చేయండి, మీకు ఇల్లు ఇచ్చి పెద్ద తప్పు చేసిన నేను. ఆమో లెవెన్ ముఖం చూసినేమో లేచంగానే నడం ఇరిగి. ఏం జరిగింది ఇక్కడ ఇప్పుడు? ఓ పిల్ల ఏంది దాన్ని గట్ల కొట్టినావా? నన్ను రెండు పిల్లకలు ఊసిపోయాయి, గట్ల కొట్టినవేం పిల్ల? వామ్మో శృతి గట్ల కొట్టినవేంది ఆమెని? నడమే ఎరిగింది ఆమెది పాపం. అదిగా నన్ను ఏదేదో అంటుంది. నీతో వచ్చింది, నీతో మాట్లాడక మళ్ళీ మధ్యలోకి వచ్చి నన్ను అంటుంది. నన్ను కాకుండా మా అమ్మని కూడా ఏదో అంటుంది. నేనున్నా కాబట్టి నడమిరి కొట్టిన. మా అమ్మ ఉంటే మొత్తం దాని తలకాయ వాళ్ళు కొట్టుయాలా. నిజమే నిజమే, మీ అమ్మ ఉంటే అంత నెత్తే వలిగేది అలా. అదంతా సరేగా అత్తమ్మ, ఆమె ఇప్పుడు ఇల్లు కాల్ చేయమంటుంది. ఎట్లా? మొత్తానికి ఏమైంది మంచిగా చెప్పుండ్రి. ఇక నేను శృతికి మాట్లాడుకుంటున్నాం అట్లనే. ఇక ఆ ఇంట్లో పోయినాము, ఆ ఇంట్లో పోయినాక ఏమైంది, ఈ ఇంటికి ఎట్లా వచ్చినామని మాట్లాడుకుంటుంటే ఆమె మధ్యలో వచ్చింది. ఇక టీవీ గురించి మాట్లాడుతున్నాం కదా, రాత్రి 10-11 వరకు ఉంటుందని చెప్తున్నా. గంట గ్యాప్లోనే వచ్చింది. ఓ ఇక రొల్లి చాలు చేసింది నాతో పెట్టుకోకుండా శృతిని కూడా ఏమేమో అన్నది. ఇక శృతి ఉంటుందా మెత్తగా వేసి బోర్లు వేసి కొట్టింది. ఓర్ని ఇక ఎట్లా అత్తమ్మ, ఆమె ఇల్లు కాల్ చేయమంటుంది కదా. గాలి ఎకిడి దాని ఇల్లు నీకెందుకు రాదా? కాల్ చేయి. దాని ముఖం అదేమంటది? కాల్ చేయి. నీకు కావాలంటే మా ఇంట్లో ఎక్స్ట్రా రూమ్ ఉంటే ఇస్తాను, కానీ ఈడైతే అస్సలు ఉండదు. ఏ పిల్ల ఆగుండ్రి, ఎందుకు అట్లా ఉరుకలాడతారు ఇద్దరు? నేను మాట్లాడుతుంది దాంతోని, ఏమన్నది. ఇప్పుడు జర కోపంలో ఉందని అట్లా అంటుంది. జర చల్లార పడితే అదే ఊరుకుంటది. శృతి వీడొకడు ఊకే నా వెనక ఊరికే వస్తాడు. ఏడికన్నా పోతే శృతి శృతి అనుకుంటూ వస్తాడు. నీ అవ్వ ఆఫీస్ కన్నా వీకాడు. ఈ వర్క్ ఫ్రమ్ ఏమో గానీ నాకు నెత్తి నొప్పి అవుతుంది. ఓ నీ అవ్వ ఏంది గట్లా అంటున్నావు? మరిగా ఏంది, ఎందుకు వచ్చినావు? నీ అవ్వ ఇంట్లో లేవు, ఎడిపోయినవే? మీ అమ్మోళ్ళింటి కూడా పోయొచ్చిన, అడుగుడు లేవంటే మరి ఎక్కడ పోయినావని మొత్తం దోలాడుకుంటా ఇడికొచ్చునా. నీ ఎక్కడికి పోయినావే చెప్పకుండా పోతావా? ఇక అన్ని నీకు చెప్పేవాళ్ళ నేను. ఓ పిల్ల నీ మొగడా? ఇక వాడే. గట్ల అంటున్నావేంది? అవును పిల్లగా, నేను అసలు నిన్ను గుర్తే పట్టలేను. నీ జుట్టేంది అంత పొడుగా స్తంభం నిలబెట్టినట్టు ఉండేది కదా నీ నెత్తి మీద గుడిసే. ఏమే తీసేపించుకున్నావా? ఇక ఎక్కడికి పోయినా గుడిసె గురించే అడుగుడు అందరూ. ఇదేం గుడిసె, ఇదేం నెత్తి, గిట్లుంటదా గట్లుంటదా అని. ఆయనతో నిన్న కత్తెర పట్టి నేనే కట్ చేసిన. ఎట్లుంది హెయిర్ స్టైల్ మా ఆయనది? మంచిగుందా పెద్దమ్మ? మంచినే గమ్మత్తే ఉంది జుట్టు. గాని ఇంకా పాయింట్ ఏంది, లంగా పాయింట్ వేసుకుండు. ఓ పెద్దమ్మ అది లంగా పాయింట్ కాదు, పాయింట్ అది మంచిగానే ఉంది. గది ఫ్యాషన్, ఇవాళ రేపు అట్లనే వేసుకుంటారు. ఏం ఫ్యాషన్ ఏందో, గది కూడా ఫ్యాషన్ ఆడోళ్ళకి వేసుకున్నాడు. అత్తమ్మ గది ఇవాళ రేపు స్టైల్ గట్లా. ఏం స్టైల్ ఏందో గమ్మత్తుంది. ఈ అవ ఏడుకోయినా ఈ ముసలోళ్ళు నా పాయింట్ ని చూసి లంగా పాయింట్ అంటురేంద్ర నాయనా. ఉన్నటి దాకా నా జుట్టు మీద ఏడిసి లాస్ట్ నా పిల్లం నా జుట్టే కత్తిరించింది. ఇప్పుడు నా పాయింట్ మీద పడ్డరు. ఇదేం లంగా పాయింట్ అంటూ ఆయన నా పాయింట్ మొత్తం కదిలించేటట్టుంది ఇది. శృతి రా నడు, ఇంటికి పోదాము. నడువు, వస్తున్నా పదా. ఇక వస్తాం రాదా పెద్దమ్మ, వస్తా. సరే సరే శృతి. ఓ పిల్లగా నువ్వైతే ఆ పాయింట్ వేరే వేసుకోవడం చూస్తే ఇజ్జత్ అవుతుంది. ఆయన నీ పెళ్ళంది. ఈ అవ్వ నా పాయింట్ మీద పడ్డది ఏంద్రా ముసల్ది. శృతి పోదాం. గమ్మతున్నరే ఇద్దరు. అవునత్తమ్మ, ఇక నాకు మంచి సోపట్లాగా అయింది. ఇక ఆమె నన్ను అంటుంటే చూడలేక ఇక ఆమెతో లొల్లి పెట్టుకుంది గట్లా. ఇక చూసిరా ఫ్రెండ్స్, ఇదే ఇవాళ వీడియో అన్నమాట. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. సారీ లెంత్ అయితే తక్కువ పెట్టాము. ఇంకా వచ్చే ముందు వీడియోలో తప్పకుండా మేము లెంత్ ఎక్కువ పెడతాము.
వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మేము మీకు చెప్పాం కదా, ఏమన్నా కొత్త టాపిక్స్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా కమెంట్ లో చెప్పండి. ఇంకొచ్చే కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.